Okay, 51 question. Question number 51. What is the question number 51? So, assertion and reason type of question. So, in this assertion and reason type of question, a force can change the direction of a moving object. Direction of a moving object. ఫోర్స్ అనేది డైరెక్షన్ చేంజ్ చేస్తుంది అంటున్నాడు. ఫోర్స్ ఈజ్ ఏ పుష్ ఆర్ పుల్ దట్ కెన్ చేంజ్ ద స్పీడ్ ఆర్ డైరెక్షన్ ఆఫ్ మోషన్. ఇక్కడనేమో ఫోర్స్ అంటే వస్తువు యొక్క దిశను డైరెక్షన్ను చేంజ్ చేస్తుంది అని అన్నాడు. ఇక్కడనేమో డెఫినేషన్ ఫామ్ ఇచ్చినాడు, ఫోర్స్ యొక్క డెఫినేషన్ ఇచ్చినాడు. అది పుష్ కానీ పుల్ కానీ లేదా డైరెక్షన్ను చేంజ్ చేయడానికి కానీ అవసరమైన దానిని ఫోర్స్ అంటారు అన్నాడు. సో ఇది ఫోర్స్ యొక్క డెఫినేషన్ కరెక్టే. ఈ డెఫినేషన్లో నుండే డైరెక్షన్ చేంజ్ అవుతుంది కాబట్టి అసర్షన్ కూడా కరెక్టే. దిస్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. సో ఇది అసర్షన్ కరెక్టే, రీజన్ కరెక్టే, కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. కాబట్టి ఆన్సర్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. ఆన్సర్ ఏ ఇస్ వాట్? కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, go to 52nd question. What is this 52nd question? So, once read, a body remains at rest when all the forces acting on it are balanced. ఒక బాడీ, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, దీని మీద అన్ని దిశలలో, ఈ దిశలో పనిచేసే ఫోర్స్ ఈ దిశలో పనిచేసే ఫోర్స్ వల్ల బ్యాలెన్స్ అయింది, ఈ దిశలో పనిచేసే ఫోర్స్ ఈ దిశలో పనిచేసే ఫోర్స్ వల్ల బ్యాలెన్స్ అయినప్పుడు ఇది రెస్టింగ్లో ఉంటుంది అంటున్నాడు, రెస్ట్ పొజిషన్లో ఉంటుంది అంటున్నాడు. కరెక్టే కదా. అన్ని దిశల్లో పనిచేసే ఫోర్సులు కనుక బ్యాలెన్స్ అయ్యి ఈక్విలిబ్రియంలో కనుక ఉన్నట్టయితే అది రెస్టింగ్ పొజిషన్లో ఉంటుంది. కాబట్టి అసర్షన్ ఈజ్ కరెక్ట్. Balanced forces cancel each other's effect and do not change the state of motion. అంతే కదా. బ్యాలెన్స్డ్ ఫోర్సెస్లో అంటే రెండు వైపులా ఫోర్సెస్ కనుక ఉంటే ఒక దాని యొక్క ఎఫెక్ట్ ఇంకొక దాని వల్ల క్యాన్సిల్ అవుతుంది. ఎందుకు? ఫోర్స్ అనేది వెక్టార్ క్వాంటిటీ. కాబట్టి ఈ దిశలో పాజిటివ్ కనుక ఉంటే ఆపోజిట్ దిశలో నెగటివ్ ఉంటుంది. కాబట్టి టోటల్ సమ్ అనేది ఏమవుతుంది? జీరో అవడం జరుగుతుంది. కాబట్టి సో ఇది కరెక్ట్ వన్. Balanced forces cancel each other's effect and do not change the state of motion. Yes, assertion is correct, reason is correct, and correct explanation. Okay na. Next చూడండి 53 question చూడండి. Question number 53 చూడండి. Assertion: a sharp knife cuts better than a blunt one. షార్ప్ నైఫ్ ఏదైతే ఉందో బ్లంట్ అంటే దొడ్డుగా ఉన్నదానికంటే, షార్ప్గా లేని దానికంటే షార్ప్ నైఫ్ అనేది మంచిగా కట్ చేస్తుంది అంటున్నాడు. ఓకే, కరెక్టే కదా అది. ద స్మాలర్ ఏరియా ఆఫ్ ద షార్ప్ ఎడ్జ్ ఎక్సర్ట్స్ మోర్ ప్రెషర్ ఆన్ ద ఆబ్జెక్ట్. ఇది షార్ప్గా ఉంది, ఎడ్జ్ అనేది షార్ప్గా ఉంది కాబట్టి ఎక్కువ ప్రెషర్ని ఎక్సర్ట్ చేస్తుంది. P = F/A కదా. దాని ఏరియా ఆఫ్ కాంటాక్ట్ తక్కువగా ఉంది కాబట్టి ఏరియా ఆఫ్ కాంటాక్ట్ తక్కువగా ఉంది కాబట్టి దాని మీద ప్రెషర్ అనేది ఎక్కువగా పనిచేయడం జరుగుతుంది. ప్రెషర్ అనేది ఎక్కువ. ఇవి రెండు ఆపోజిట్లో ఉన్నాయి కదా, ఇన్వర్స్ రిలేషన్లో ఉన్నాయి కాబట్టి, ఏరియా తక్కువగా ఉంటే ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది కూడా కరెక్టే అండ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. అసర్షన్ కరెక్ట్, రీజన్ కరెక్ట్, అండ్ రీజన్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ అసర్షన్. 54th క్వశ్చన్ చూడండి. 54 క్వశ్చన్. లిక్విడ్స్ ఎక్సర్ట్ ప్రెషర్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ ఎట్ గివెన్ డెప్త్. అవునా? లిక్విడ్స్ లోపల ఉన్న ఈ పార్టికల్, ఏదైనా ఒక పార్టికల్ ఉందనుకోండి, ఇది అన్ని డైరెక్షన్లో ప్రెషర్ని ఎక్సర్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అన్ని డైరెక్షన్లో ఇందులో ఉన్న పార్టికల్ అనేది ప్రెషర్ని ఎక్సర్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇటు సైడ్ అప్ సైడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటే ఇది పైకి రావాలి, డౌన్ సైడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటే కిందికి పోవాలి, రైట్ సైడ్ ఎక్కువ ఉంటే రైట్ కదలాలి, లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉంటే లెఫ్ట్ కదలాలి. ఎటు కదలకుండా ఉంది అని అంటే అన్ని దిశలలో అది ప్రెషర్ని ఎక్సర్ట్ చేస్తుంది, బ్యాలెన్స్ అయ్యి ఉంది అని అర్థం.
Yes, it is correct. The weight of the liquid acts only vertically downward. వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ అనేది, లిక్విడ్ డ్రాప్లెట్ యొక్క వెయిట్ అనేది ఎప్పుడూ డౌన్వర్డ్ వైపుకే పనిచేస్తుంది అంటున్నాడు. లిక్విడ్ డ్రాప్ యొక్క వెయిట్ అనేది ఎప్పుడు దాన్ని ఏమంటారు, డౌన్వర్డే పనిచేస్తుంది అన్నాడు. ఇట్ ఈజ్ రాంగ్. ఎందుకంటే లిక్విడ్స్ కనుక తీసుకుంటే అన్ని దిశలలో ప్రెషర్ని కలగజేస్తాయి, కానీ దాని యొక్క ప్రెషర్ అనేది ఎప్పుడు నిలువుగా మాత్రమే కాకుండా పాత్ర గోడల వైపు కూడా పనిచేస్తుంది, పనిచేయడం జరుగుతుంది. కాబట్టి దిస్ ఈజ్ వాట్ రాంగ్ వన్. ఇక్కడ వెయిట్ అనే ప్లేస్లో మనం ప్రెషర్ అని అర్థం చేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. బరువు అవుతుంది కదా, బరువు కింది దిశలో వెళ్తుంది అని అనుకోవద్దు. ఇది ప్రెషర్ అనే అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటేనే మనం దీనికి ఆన్సర్ చేయగలుగుతాము. ఎందుకంటే చిన్నపిల్లల మైండ్లలో మనం ఎప్పుడు మొదటి నుంచి వెయిట్ అంటే కింద పడుతుంది అని అర్థం చేయిస్తాం. కాబట్టి ఇక్కడ ప్రెషర్ని మైండ్లో పెట్టుకొని క్వశ్చన్ని ఫ్రేమ్ చేసినాడు. కాబట్టి మనం ఏం చేయాలి, అన్ని దిశలలో ప్రెషర్ అప్లై అవుతుంది. కాబట్టి దిస్ ఈజ్ రాంగ్ అండ్ దిస్ ఈజ్ కరెక్ట్. సో అసర్షన్ ఈజ్ కరెక్ట్, రీజన్ ఈజ్ ఫాల్స్. సి ఆన్సర్ ఈజ్ కరెక్ట్ వన్. సి ఆన్సర్ అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్ 55 క్వశ్చన్ చూడండి. We do not get crushed under the weight of atmospheric air. సో అట్మాస్ఫియరిక్ ఎయిర్ కనుక ఉంటే, అట్మాస్ఫియరిక్ ఎయిర్ కనుక ఉన్నట్టయితే దాన్ని మనం క్రష్ చేయలేము అంటున్నాడు. ఒక బాటిల్ని తీసుకోండి, ఈ బాటిల్కి దీనికి మూత పెట్టేసేయండి. ఇప్పుడు దీన్ని క్రష్ చేయండి. క్రష్ చేస్తే ఎంతో కొంత భాగం వరకే క్రష్ అవ్వగలుగుతుంది, కానీ మొత్తము దాన్ని దగ్గరగా చేర్చలేము. ఎందుకు చేర్చలేమంటే ఇందులో ఎయిర్ ఉన్నది కాబట్టి ఇది ప్రెషర్ ఎక్సర్ట్ చేస్తుంది, ఫోర్స్ ఎక్సర్ట్ చేస్తుంది. కాబట్టి దీన్ని మనము క్రష్ చేయలేము. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఈజ్ బ్యాలెన్స్డ్ బై ద ప్రెషర్ ఆఫ్ ఎయిర్ అండ్ ఫ్లూయిడ్స్ ప్రజెంట్ ఇన్ అవర్ బాడీ. ఎస్. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ బయట నుంచి మన బాడీ ఏదైతే ఉందో, మన బాడీకి బయట నుంచి ప్రెషర్ ఏదైతే కలగజేస్తుందో, ఈ ప్రెషర్ని లోపల ఉన్న లిక్విడ్స్ ఈ ప్రెషర్ని బ్యాలెన్స్ చేయడం వల్లనే మన లోపల లిక్విడ్స్ అనేవి ఉన్నాయి. ఒకవేళ కనుక ఇట్ సైడ్ ప్రెషర్ కనుక ఎక్కువైతే మనం క్రష్ అయిపోవాలి. ఇట్ సైడ్ ప్రెషర్, బాడీలో నుండి ప్రెషర్ కనుక ఎక్కువైతే బ్లడ్ బయటకు రావాలి. వస్తలేదు అంటే ఇవి రెండు ఒకదానికొకటి బ్యాలెన్స్ అవ్వడం జరిగింది అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. సో దట్స్ వై అసర్షన్ ఈజ్ కరెక్ట్, రీజన్ ఈజ్ కరెక్ట్ అండ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ 56th క్వశ్చన్ చూడండి. 56th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్స్ ఆర్ కరెక్ట్? ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. ఎస్, ప్రెషర్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ బై ఏ అని మనకు తెలుసు, ఫోర్స్ బై ఏరియా, కాబట్టి అది కరెక్ట్. ప్రెషర్ ఇంక్రీజెస్ వెన్ ద ఏరియా ఆఫ్ అప్లికేషన్ డిక్రీజెస్ ఫర్ ద సేమ్ ఫోర్స్. సో ఏమన్నాడు, ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుందట ఎప్పుడు, ఎక్కడ ఉంది అది, వెన్ ద ఏరియా ఆఫ్ అప్లికేషన్, ఏరియా ఆఫ్ కాంటాక్ట్ డిక్రీజెస్ అన్నట్టు. అంటే ఇది డిక్రీజ్ అయితే ఇది ఇంక్రీజ్ అవుతుంది అంతే కదా. ఇన్వర్స్ రిలేషన్ ఉన్నాయి కదా ఇవి రెండు ఒకదానికొకటి. ఇన్వర్స్ రిలేషన్లో ఉన్నాయి కాబట్టి ఇన్వర్స్ ప్రెషర్ అండ్ ఏరియా ఇన్వర్స్ రిలేషన్లో ఉంది కాబట్టి ఏమవుతుంది, ఇవి రెండు, ఇది తగ్గితే ఇది పెరుగుతుంది. కాబట్టి ఇది కూడా కరెక్ట్ వన్. ది ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ వన్. ప్రెషర్ ఎక్సర్టెడ్ బై లిక్విడ్స్ యాక్ట్స్ ఓన్లీ డౌన్వర్డ్. దిస్ ఈజ్ రాంగ్. లిక్విడ్ డ్రాప్లెట్స్ అన్ని దిశలలో ప్రెషర్ను కలగజేస్తాయి. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, డౌన్ సైడ్, అప్ సైడ్, అన్ని దిశలలో కలగజేస్తాయి. ప్రెషర్ని అన్ని దిశల్లో కలగజేయడం జరుగుతుంది. కాబట్టి ఓన్లీ డౌన్వర్డ్ అనేది రాంగ్. ఫోర్స్ కెన్ చేంజ్ షేప్ ఆర్ మోషన్ ఆఫ్ ఏ బాడీ. ఎస్, ఫోర్స్ అంటేనే ఏం చేయాలి, అది మోషన్ను చేంజ్ చేయగలగాలి. పుష్ అన్నా కావాలి, పుల్ అన్నా కావాలి, డైరెక్షన్ అన్నా మార్చాలి. వీటిలో ఏది ఉన్నా దాన్ని ఫోర్సే అంటాము. కాబట్టి ఇది కూడా కరెక్టే. ABD ఆర్ కరెక్ట్. ABD కరెక్ట్. ఆప్షన్ చూసుకోండి ఎక్కడ ఉందిరా, ఫస్ట్ ఆప్షన్ ఉంది చూడండి, ABD ఆర్ కరెక్ట్. ABD కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్
57th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? ఇందులో కరెక్ట్ ఏంటి అని అడుగుతున్నాడు. ఏ షార్ప్ నైఫ్ కట్స్ ఈజీలీ బికాజ్ ఇట్ అప్లైస్ మోర్ ప్రెషర్. ఎస్. పి ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? ఎఫ్ బై ఏ. షార్ప్ నైఫ్కి ఏరియా ఆఫ్ కాంటాక్ట్ తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది కరెక్ట్. ప్రెషర్ ఇన్ లిక్విడ్స్ ఇంక్రీజెస్ విత్ డెప్త్. ఎస్. డెప్త్ పెరిగినా కొలది పి ఈజ్ ఈక్వల్ టు హెచ్డిజి అని ఉంటుంది. ఓకేనా. డెన్సిటీ సేమ్ లిక్విడే, జీ అన్నిటికీ కాన్స్టెంటే ఉంటుంది. సో కాబట్టి ఈ యొక్క హైట్ అంటే డెప్త్ పెరిగినా కొలది, డెప్త్ పెరుగుతూ ఉంటే పి కూడా పెరుగుతుంది కాబట్టి ఇది కరెక్ట్. ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా. ఎస్. ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా అనే ఉంది కదా. పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఏ. కాబట్టి ఇవి రెండు ఎట్లా ఉన్నాయి? ఒకదానికొకటి ఇన్వర్స్ రిలేషన్లో ఉన్నాయి కాబట్టి ఇది కూడా కరెక్టే. ఢిల్లీ కూడా కరెక్టే కాబట్టి అన్ని ఏబిసిడి అన్నీ కరెక్ట్. ఉన్నది అది ఆన్సర్. ఏబిడి ఏసి బిసి సిడి. ఇది రివర్స్ ఉంది ఎందులో. ఏబిడి. అరే మనం సి ఆన్సర్ చూడండి ఒకసారి. ప్రెషర్ ఈజ్ ద సేమ్ ఎట్ ఆల్ డెప్త్స్ ఇన్ లిక్విడ్ అన్నాడు. నేను ఏమన్నా ప్రెషర్ పి ఈజ్ ఈక్వల్ టు హెచ్డిజి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ యొక్క హైట్ డెప్త్ కనుక పెరుగుతూ ఉంటే ప్రెషర్ పెరుగుతూ ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేసినాను. కానీ వీడేమిచ్చిండు? సేమ్ అన్నాడు. అన్ని డెప్త్ల వద్ద సేమ్ అన్నాడు కాబట్టి ఇది రాంగ్. సి రాంగ్. ఓకేనా. సో దట్స్ వై ఏబిడి ఆర్ ద కరెక్ట్. ఏబిడి కరెక్ట్ వన్. నెక్స్ట్ గో టు 58 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? ఇవ్వబడిన వాటిలో ఏది కరెక్ట్? లిక్విడ్స్ ఎక్సర్ట్ ప్రెషర్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ఎస్. గ్యాసెస్ ఎక్సర్ట్ ప్రెషర్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ఎస్. గ్యాసెస్ కూడా అన్ని దిశల్లో పీడనాన్ని ప్రెషర్ని కలగజేస్తాయి. ప్రెషర్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద వాల్యూమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఓన్లీ వాల్యూమ్ మీదనే డిపెండ్ కాదు. ఓన్లీ వాల్యూమ్ మీదనే డిపెండ్ అవ్వడము అనేది కాదు. ఫోర్స్ మీద డిపెండ్ అవుతుంది, ఏరియా ఆఫ్ కాంటాక్ట్ మీద డిపెండ్ అవ్వడం జరుగుతుంది, హైట్ మీద డిపెండ్ అవుతుంది, డెన్సిటీ మీద డిపెండ్ అవుతుంది, జీ మీద డిపెండ్ అవుతుంది, ఇన్ని అంశాల మీద డిపెండ్ అవుతుంది. సో కాబట్టి ఒక్కటే మనకు వాల్యూమ్ అని ఇచ్చినాడు కాబట్టి ఒకటే దాని మీద కాదు కాబట్టి రాంగ్. స్మాలర్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ లీడ్స్ టు హై ప్రెషర్. సో పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఏ, ఫోర్స్ బై ఏరియా. స్మాలర్ ఏరియా తక్కువైంది, ఇవి రెండు ఇన్వర్స్గా ఉన్నాయి కాబట్టి ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ప్రెషర్ ఎక్కువ అవడం జరుగుతుంది, ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది కూడా కరెక్టే. కాబట్టి మళ్ళీ ఏబిడిఏ కరెక్ట్. మళ్ళీ ఏబిడి ఆన్సర్స్ కరెక్ట్. 59C. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 59th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? ఇందులో ఏది కరెక్టో చూడండి. 59th క్వశ్చన్ చదవండి ఒకసారి. ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ ఏరియా. ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందిరా? ఫోర్స్ ఇంటూ ఏరియా. ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు పి ఈజ్ ఈక్వల్ టు వాట్? ఎఫ్ బై ఏ ఇంటూ అన్నాడు కాబట్టి ఇది రాంగ్. ఫోర్స్ కెన్ చేంజ్ మోషన్ ఆఫ్ ద బాడీ. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. ఫోర్స్ అంటే అది మోషన్ అయినా చేంజ్ చేయగలగాలి, లేదా డైరెక్షన్ అయినా చేంజ్ చేయగలగాలి, లేదా పుష్ అన్నా కావాలి, లేదా పుల్ అన్నా కావాలి, లేదా పుష్ అండ్ పుల్ రెండు అయినా కావాలి. అట్లయితేనే దాన్ని ఏమంటారు? ఫోర్స్ అని అనడం జరుగుతుంది. ఏ ఒక్కటి ఉన్నా ఫోర్సే, అన్ని ఉండాలని కాదు. ఇందులో నీకు ఏ ఒక్కటి దాన్ని ఐడెంటిఫై చేసినా కూడా దట్ షుడ్ బి కాల్డ్ యాజ్ వాట్? దట్ క్వాంటిటీ మస్ట్ బి కాల్డ్ యాజ్ ఫోర్స్. దాన్ని ఫోర్స్ అని అనాలి కాబట్టి బి ఈజ్ కరెక్ట్. సి. ఫోర్స్ కెన్ చేంజ్ ద షేప్ ఆఫ్ ఏ బాడీ. షేప్ వచ్చింది కదా, సో దాన్ని షేప్ కూడా చేంజ్ చేయొచ్చు. ఇక్కడ షేప్ రాయలేదా? షేప్ కూడా చేంజ్ అవుతుంది ఫోర్స్ వల్ల కాబట్టి ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ డి ఆప్షన్. ప్రెషర్ ఇన్ ద లిక్విడ్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ డెప్త్. రాంగ్. పి ఈజ్ ఈక్వల్ టు హెచ్డిజి కదా. సో కాబట్టి ఇది డెప్త్ అనేది పెరుగుతూ ఉంటే ప్రెషర్ కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి డి ఆన్సర్ రాంగ్. ఏమిటి? బి అండ్ సిఆర్ కరెక్ట్. సో బాంబే ఈజ్ కరెక్ట్ వన్. బి అండ్ సిఆర్
కరెక్ట్. బి అండ్ సి అనేది కరెక్ట్ ఆప్షన్స్. నెక్స్ట్ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 60 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? ఏ బ్లంట్ నైఫ్ అప్లైస్ లెస్ ప్రెషర్ దాన్ ఏ షార్ప్ నైఫ్. ఫస్ట్ బ్లంట్ నైఫ్ యొక్క ప్రెషర్ చూద్దాం, P = F/A. తర్వాత షార్ప్ నైఫ్ యొక్క ప్రెషర్ చూద్దాం, షార్ప్ నైఫ్ P = F/A. ఇది షార్ప్గా ఉంది కాబట్టి ఏరియా ఆఫ్ కాంటాక్ట్ తక్కువ, కాబట్టి దానివల్ల ప్రెషర్ ఎక్కువ. షార్ప్గా ఉంటే ఏరియా ఆఫ్ కాంటాక్ట్ తక్కువ, కాబట్టి దానివల్ల వచ్చే ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది. బ్లంట్ ఉందనుకోండి, బ్లంట్గా ఉందంటే దొడ్డుగా ఉంది, అది షార్ప్గా లేదు, అప్పుడు ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ప్రెషర్ తక్కువగా ఉంటుంది. కాబట్టి బ్లంట్ నైఫ్ అప్లైస్ లెస్ ప్రెషర్ దాన్ షార్ప్ నైఫ్, కాబట్టి దిస్ ఈజ్ కరెక్ట్ వన్. ఓకే. ప్రెషర్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ప్రెషర్ అనేది స్కేలార్ క్వాంటిటీనా? ఎస్, ప్రెషర్ అనేది స్కేలార్ క్వాంటిటీ. ప్రెషర్ అనేది స్కేలార్ క్వాంటిటీ. దాని డైరెక్షన్ మీద డిపెండ్ కాదు, డైరెక్షన్ మీద డిపెండ్ కాదు కాబట్టి స్కేలార్ క్వాంటిటీ. ప్రెషర్ ఇన్ ఏ లిక్విడ్ ఈజ్ ఈక్వల్ ఇన్ ఆల్. నో. P = HdG రాస్తున్నాం కదా, P = HdG. హైట్లు డిఫరెంట్ ఉంటే, దాని లోతు డెప్త్ డిఫరెంట్ ఉంటే, హైట్ అన్నా లోత్ అన్నా, ఇక్కడ వాటర్ కన్నప్పుడు లోతు తీసుకోవాలి లిక్విడ్స్కి. కాబట్టి హైట్ లేదా లోతు డిఫరెంట్గా కనుక ఉంటే ప్రెషర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఏమన్నాడు, ఎటువైరాది సియా. ప్రెషర్ ఇన్ ఏ లిక్విడ్ ఈజ్ ఈక్వల్ ఇన్ ఆల్ అంటే అన్ని హైట్లలో ఈక్వల్గా ఉంటుందంటే ఉండదు. నెక్స్ట్ ఏమన్నాడు, ప్రెషర్ ఇన్ ఏ లిక్విడ్ ఈజ్ ఈక్వల్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ ఎట్ గివెన్ డెప్త్. ప్రెషర్ ఈజ్ గివెన్ డెప్త్ దగ్గర అన్ని డైరెక్షన్లలో ఈక్వల్గా ఉంటుంది అన్నాడు. ఇది కరెక్టే. నేను ఓన్లీ ఇక్కడ దాకానే చదివినాను. అన్ని ఒక డెప్త్ దగ్గర, ఒక పర్టికులర్ డెప్త్ దగ్గర ప్రెషర్ అనేది ఆల్ ద డైరెక్షన్స్లో సేమ్ ఉంటుంది. ఎందుకు సేమ్ ఉంటుంది? ఒక పర్టికులర్ డెప్త్ దగ్గర ఉన్న లిక్విడ్ మాలిక్యూల్ ఏదైతే ఉంటుందో అది రైట్ సైడ్ కదులుతలేదు, లెఫ్ట్ సైడ్ కదులుతలేదు. అంటే ఇటు అప్లై చేసే ప్రెషర్ సేమ్, కిందికి పోతలేదు, పైకి వస్తలేదు. కాబట్టి ఇటు అప్లై చేసే ప్రెషర్ సేమ్. ఆల్ ద డైరెక్షన్స్ సేమ్ ప్రెషర్ ఉంటుంది కాబట్టి కదలకుండా ఉంటుంది. నెక్స్ట్ డి. ప్రెషర్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ ఫోర్స్. రాంగ్. P = F/A కదా, F మీద డిపెండ్ అవుతూనే ఉంటుంది, కాబట్టి ఇది ఢిల్లీది రాంగ్. కాబట్టి A, B, C are the correct answers. A, B, C. So 60, A, B, C are the correct options. Next 61 question చూడండి. What is the 61 question? Friction is a. ఫ్రిక్షన్ అనేది ఒక కాంటాక్ట్ ఫోర్సా, ఒక నాన్ కాంటాక్ట్ ఫోర్సా? ఫస్ట్ మనకు ఫ్రిక్షన్ అంటే ఏంటో తెలిస్తే వీ కెన్ గివ్ వాట్ ఆన్సర్. ఫ్రిక్షన్ అంటే ఏంటిది? ఏదైనా ఒక బాల్ కానీ, ఒక వస్తువు కానీ, ఏదైనా కానీ ఇది ఒక డైరెక్షన్లో కనుక వెళ్తూ ఉంటే దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఎర్త్ అప్లై చేసే ఫోర్స్ని ఏమంటాము అంటే ఫ్రిక్షన్ అంటాం. ఫ్రిక్షన్ అంటాం. సో ఇది ఆపోజిట్ డైరెక్షన్లో ఎర్త్ను కలగజేయాలి, అది ప్రెషర్ని కలగజేయాలి, ఆపోజిట్ డైరెక్షన్లో బలాన్ని, ఫోర్స్ని అప్లై చేయాలి అంటే కంపల్సరీ కాంటాక్ట్లో ఉండాలి. కాంటాక్ట్లో లేకపోతే అప్లై చేయగలుగుతుందా? అప్లై చేయలేదు. కాబట్టి ఇట్ ఈజ్ ఏ కాంటాక్ట్ ఫోర్స్. అదేం ఫోర్సు? కాంటాక్ట్ ఫోర్స్. కాబట్టి ఈ మూడు ఏంటివిగా? నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ కానీ లేదా ఫీల్డ్ ఫోర్సెస్ కానీ అంటారు ఈ మూడింటిని. ఇది ఒకటే కాంటాక్ట్ ఫోర్స్ ఇక్కడ ఇచ్చిన దానిలో. ఓకే. నెక్స్ట్ 62 క్వశ్చన్. ఫ్రిక్షన్ ఆల్వేస్ యాక్ట్స్. ఫ్రిక్షన్ ఏ రకంగా యాక్ట్ చేస్తుంది? అలాంగ్ ద మోషనా, ఆపోజిట్ టు మోషనా, రైట్ యాంగిల్ టు మోషనా, ఇన్ సేమ్ డైరెక్షన్ యాజ్ ఫోర్స్ అప్లైడ్. ఫ్రిక్షన్ అంటేనే మనం ఏమనుకున్నాము? ఏదైనా ఒక వస్తువు ఇంకొక వస్తువుతో స్పర్శలో ఉన్నప్పుడు, ఇంకొక వస్తువుతో కాంటాక్ట్లో ఉన్నప్పుడు, వస్తువు ఒకవైపు కదులుతూ ఉంటే దానికి ఆపోజిట్లో అప్లై చేసే ఫోర్స్నే ఫ్రిక్షన్ అంటాము. ఫ్రిక్షన్ అంటున్నాము. కాబట్టి ఆపోజిట్ టు మోషన్. ఫ్రిక్షన్ ఎప్పుడు ఎట్లా ఉంటుంది? ఆపోజిట్ టు మోషన్ ఉంటుంది అనేది కరెక్ట్ ఆప్షన్. కమ్ టు 63 క్వశ్చన్.
సో 63 క్వశ్చన్ చూడండి. ద మెయిన్ కాజ్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ టూ సర్ఫేసెస్. రెండు సర్ఫేస్లు, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్, ఇది ఎర్త్ అనుకోండి, ఇక్కడ ఒక బాల్ ఉన్నది. ఈ బాల్కి ఈ ఎర్త్కి ఈ మధ్యలో ఫ్రిక్షన్ కలగడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటున్నాడు. మెయిన్ రీజన్ ఏంటి? ఇందులో చిన్న 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 ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి కదా, ఈ బాల్లో కూడా ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి. అంటే మనకు స్మూత్గా అవుపిస్తుంది కానీ అంత స్మూత్గా ఉండదు దాని వాస్తవానికి. కాబట్టి ఇవి రెండు ఇంటర్లాకింగ్ అవ్వడం వలన, ఇర్రెగ్యులారిటీస్ ఉండడం వల్ల ఫ్రిక్షన్ అనేది కలుగుతుంది. సో ఇంటర్లాకింగ్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్ వల్లనే ఫ్రిక్షన్ అనేది అరైజ్ అవుతుంది. సో సి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 64th క్వశ్చన్ చూడండి. ఆన్ ఏ స్మూత్ సర్ఫేస్ ఫ్రిక్షన్ ఈజ్. ఒకవేళ కొంచెం రఫ్గా ఉన్న సర్ఫేస్ తీసుకోండి, స్మూత్ సర్ఫేస్ తీసుకోండి. స్మూత్ సర్ఫేస్ మీద ఫ్రిక్షన్ ఏ విధంగా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. ఎందుకు? ఇంటర్లాకింగ్స్ తక్కువ అవుతాయి. అంటే గరుకుదనాలు తక్కువ అవుతాయి కాబట్టి ఫ్రిక్షన్ అనేది తక్కువగా ఉంటుంది. జీరో ఫ్రిక్షన్ కాలేదు. జీరో అని ఇచ్చినాడు ఇక్కడ, జీరో అనుకునే రాయింత. జీరో కాదు, తక్కువ అవుతుంది, మినిమం అవుతుంది. ఫ్రిక్షన్ అనే స్మూత్ సర్ఫేస్ మీద ఏమవుతుంది? తక్కువగా ఉంటుంది. నునుపు తలాలపైన ఈ ఇంటర్లాకింగ్స్, ఎగుడు దిగుడులు ఉంటాయి కదా, అవి తక్కువగా ఉండడం వల్ల ఫ్రిక్షన్ అనేది తక్కువగా ఉంటుంది. ఫ్రిక్షన్ స్మాల్ ఎఫ్ తోటి ప్రజెంట్ చేస్తాము. ఎప్పుడు ఫ్రిక్షన్ అనేది తక్కువగా ఉంటుంది కానీ ఎప్పుడు పూర్తిగా సున్నా కాదు. నువ్వు ఎంత స్మూత్ చేసినా అది సున్నా కాదు. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద ఆన్సర్ బి. బాంబే ఆన్సర్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 65 క్వశ్చన్. ఫ్రిక్షన్ బిట్వీన్ టూ సాలిడ్స్ ఈజ్ కాల్డ్. రెండు సాలిడ్స్ మధ్యన ఉండే ఫ్రిక్షన్ని ఏమనాలి? రెండు సాలిడ్స్ మధ్యలో ఉండే ఫ్రిక్షన్ని ఏమంటారు? ఇదొక సాలిడ్ సర్ఫేస్ ఉంది, ఇదొక సాలిడ్ సర్ఫేస్. ఈ రెండింటి మధ్యలో ఉండే ఫ్రిక్షన్ను ఏం ఫ్రిక్షన్ అంటారు? రోలింగ్ అంటారా, స్లైడింగ్ అంటారా, ఫ్లూయింగ్ అంటారా, ఎయిర్ డ్రాగ్ అంటారా? ఎయిర్ డ్రాగ్ అంటే ఎయిర్కి మధ్యలో ఉంటుంది. ఫ్లూయిడ్కి మధ్యలో ఉండేది ఏమంటారు? డ్రాగ్ అంటారు. మరి స్లైడింగ్, ఒకదాని మీద ఒకటి జారుతూ ఉంటే దాన్ని ఏమంటారు? స్లైడింగ్ అంటారు. అంటే ఇది జారుతూ ఉన్నట్టే అర్థం. రోలింగ్ అంటేనేమో గుండ్రగా తిరగాలి, రోలింగ్ అంటే తిరగాలి కాదు. కాబట్టి ఏ ఫ్రిక్షన్? ఇక స్లైడింగ్ ఫ్రిక్షన్. ఏం ఫ్రిక్షను? స్లైడింగ్ ఫ్రిక్షన్. రెండు సాలిడ్ సర్ఫేసెస్ ఒకదాని మీద ఒకటి జారేటప్పుడు, ఒకదాని మీద ఒకటి కదులుతూ ఉన్నప్పుడు ఉండే ఫ్రిక్షన్ని స్లైడింగ్ ఫ్రిక్షన్ అనాలి. ఏం ఫ్రిక్షన్ అనాలి? స్లైడింగ్ ఫ్రిక్షన్ అని అనాలి. 66th క్వశ్చన్. విచ్ సర్ఫేస్ ప్రొడ్యూసెస్ హైయెస్ట్ ఫ్రిక్షన్? ఏ సర్ఫేస్ ఎక్కువ ఫ్రిక్షన్ని కలగజేస్తుంది? ఎక్కువ గరుకుతలం ఏది ఉంటుందో గది ఎక్కువ ఫ్రిక్షన్ కలగజేస్తుంది. ఎక్కువ గరుకుతలం ఏది ఉంటుందో అది ఎక్కువ ఫ్రిక్షన్ కలగజేస్తుంది. కాబట్టి ఇలా గరుకుతలం ఎక్కువగా ఉండేది ఐసా, శాండ్ పేపరా, పాలిష్డ్ గ్లాసా, వెట్ మార్బులా? శాండ్ పేపర్. సో శాండ్ పేపర్కి ఎక్కువ గరుకుదనాన్ని కలగజేయడం జరుగుతుంది కాబట్టి ఇది ఎక్కువ ఫ్రిక్షన్ని కలగజేస్తుంది అనేది గుర్తుంచుకోవాలి. 67th క్వశ్చన్ చూడండి. వెన్ వి ఇంక్రీజ్ ద వెయిట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్, వాట్ అబౌట్ ఫ్రిక్షన్? వెయిట్ని కనుక మార్చితే ఫ్రిక్షన్ ఏమవుతుంది అంటున్నాడు. ఒకసారి చూడండి, ఇంటర్లాకింగ్స్ ఉన్నాయి కదా, దీనికి పైన ఇది వస్తువు అనుకోండి, ఇది ఎర్త్ అనుకోండి, సర్ఫేస్ అనుకోండి. సో ఇంటర్లాకింగ్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు ఇక్కడ వెయిట్ని కనుక, బరువుని కనుక ఎక్కువ చేస్తే ఇది ఎక్కువ కిందికి వస్తుంది కదా, ఎక్కువ కిందికి వత్తడం జరుగుతుంది. ఎక్కువ కిందికి, సో ఏమవుతుంది? అది బలంగా నొక్కబడుతుంది, కిందికి బలంగా నొక్కబడుతుంది. కాబట్టి ఏమవుతుంది? ఇంటర్లాకింగ్ పర్సంటేజ్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి ఫ్రిక్షన్ అనేది పెరుగుతుంది. కాబట్టి నువ్వు వెయిట్ని పెంచితే ఫ్రిక్షన్ పెరుగుతుంది. వెయిట్ని పెంచితే ఫ్రిక్షన్ పెరగడము జరుగుతుంది, ఇంక్రీజెస్. 68 క్వశ్చన్ చూడండి. ఫ్రిక్షన్ ఈజ్ నెసెసరీ బికాజ్. ఫ్రిక్షన్ ఎందుకు అవసరము? దేనికోసం అవసరము? ఫ్రిక్షన్ దేనికోసం అవసరమో చూడండి. ఇట్ వేస్ట్స్ ఎనర్జీని వేస్ట్ చేయడానికా? నో. ఇట్ అలౌస్ అస్ టు వాక్ అండ్ హోల్డ్ ఆబ్జెక్ట్స్. మనం వాకింగ్ చేయడానికైనా ఫ్రిక్షన్ అవసరమే. ఫ్రిక్షన్ లేకపోతే జారి పడిపోయేటోళ్ళము. రాయడానికైనా ఫ్రిక్షన్ అవసరమే. కార్లు, వెహికల్స్ నడపడానికైనా ఫ్రిక్షన్ అవసరమే. సో
ఇది ఫ్రిక్షన్కు మనం వాక్ చేయడానికి అవసరం అన్నాడు కాబట్టి దిస్ ఈజ్ కరెక్ట్ వన్. ఇట్ డ్యామేజెస్ మెషిన్స్, ఎస్ డ్యామేజ్ చేస్తుంది కానీ నెససరీ మనకు అవసరమైంది చెప్పాలి. డ్యామేజ్ చేయడం వాస్తవమే కానీ అది మనకు అవసరం కాదు కాబట్టి దీనికి ఆన్సర్ సూటబుల్ కాదు. ఇట్ స్లోస్ మోషన్ ఇది కూడా కరెక్టే కానీ ఈ క్వశ్చన్కి సూటబుల్ కాదు. ఎందుకంటే మనకు నెససరీ అవసరము అన్నాడు కాబట్టి ఇట్ అలోస్ అస్ టు వాక్ అండ్ హోల్డ్ ఆబ్జెక్ట్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 69 క్వశ్చన్ చూడండి. ఇఫ్ దెర్ వర్ నో ఫ్రిక్షన్ వీ వుడ్ నాట్ బీ ఏబుల్ టు. ఒకవేళ కనుక ఆడ ఫ్రిక్షన్ కనుక లేకపోతే వీ వుడ్ నాట్ మనం ఏం చేయలేము అంటున్నాడు. స్టాండ్ అండ్ వాక్ మనం స్టాండ్ అయి వాక్ చేయగలుగుతామా? చేయలేము. ఫ్రిక్షన్ లేదనుకోండి జారి పడిపోతాం కాబట్టి స్టాండ్ అండ్ వాక్ చేయలేము. డ్రింక్ వాటర్ డ్రింక్ చేయడానికి ఇది ఫ్రిక్షన్ అవసరం లేదు. వాటర్ని డ్రింక్ చేయడానికి ఫ్రిక్షన్ యొక్క రోల్ అవసరం లేదు. పడుకోవడానికి డైరెక్ట్ పడుకుంటాం. శ్వాస తీసుకోవడానికి ఫ్రిక్షన్ యొక్క రోల్ అవసరం లేదు. కాబట్టి ఆన్సర్ ఈజ్ వాట్? స్టాండ్ అండ్ వాక్. 70 క్వశ్చన్ నెంబర్ 70. వెన్ ఏ బాడీ స్టార్ట్స్ మూవింగ్ ఫ్రిక్షన్ ఈజ్ కాల్డ్. ఒక బాడీ మూవింగ్ అవుతా ఉన్నప్పుడు అప్పుడు ఉండే ఫ్రిక్షన్ని ఏమనడం జరుగుతుంది అంటే, ఒక బాడీ ఇది ఒక సర్ఫేస్ అనుకోండి, ఎర్త్ అనుకోండి. ఈ బాడీ అప్పుడే మూవింగ్ స్టార్ట్ అయింది. దీని మీద ఫోర్స్ను డిఫరెంట్ ఫోర్స్ను అప్లై చేస్తూ ఏదో ఒక పర్టికులర్ ఫోర్స్ దగ్గర దీనిలో మూమెంట్ వస్తుంది. ఆ పర్టికులర్ ఫోర్స్ను అవసరమైన ఫోర్స్ అంటాము. ఇక్కడ ఉండే ఫ్రిక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటాము. ఏమంటారు? లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటారు. దీన్నే స్టాటిక్ ఫ్రిక్షన్ అని కూడా అంటారు. లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటారు, స్టాటిక్ ఫ్రిక్షన్ అని కూడా అంటారు. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. జనరల్గా 2 ఆప్షన్స్ ఇయ్యడు. అయితే స్టాటిక్ ఫ్రిక్షన్ అన్నా ఉండాలి, లిమిటింగ్ ఫ్రిక్షన్ అన్నా ఉండాలి. 2 ఇచ్చిండు అనుకోండి, లిమిటింగ్ ఫ్రిక్షన్నే ఆన్సర్గా తీసుకోవాలి. నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు, చలించకుండా నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు, దానికి సర్ఫేస్కి దానికి మధ్యన ఉండే ఈ ఫ్రిక్షన్ ఏమనాలి అంటే స్టాటిక్ ఫ్రిక్షన్ అనాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రిక్షన్ ఎక్స్పీరియన్స్డ్ బై ఏ బాల్ ఆన్ ఏ ఫ్లోర్ ఈజ్. ఒక బాల్ అంటే ఎట్లా పోతుంది? ఇట్లా గుండ్రగా తిరుక్కుంటూ పోతుంది, రోల్ అవ్వుకుంటూ వెళ్తుంది. కాబట్టి ఇక్కడ దీని మీద అప్లై చేసే ప్రెషర్ని ఏమనాలి అంటే రోలింగ్ ఫ్రిక్షన్ అనాలి. రోలింగ్ ఫ్రిక్షన్. బంతి నేలపై దొర్లుతూ ఉన్నప్పుడు రోల్ అవుతూ ఉన్నప్పుడు అప్పుడు కలిగే ఫ్రిక్షన్ని రోలింగ్ ఫ్రిక్షన్ అనాలి. రోలింగ్ ఫ్రిక్షన్. స్లైడింగ్ అంటే జారుతూ ఉన్నప్పుడు ఉండే ఫ్రిక్షన్. స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే కదలకుండా ఉన్నప్పుడు, ఒక వస్తువు కదలకుండా ఉన్నప్పుడు దీనికి అప్లై చేసే ఫ్రిక్షన్ని స్టాటిక్ అంటాము. లేదా అప్పుడే కదలడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఉండే ఫ్రిక్షన్ని స్టాటిక్ అనాలి. ఎయిర్ రెసిస్టెన్స్ని ఎయిర్ డ్రాగ్ అంటారు. 72 క్వశ్చన్, రోలింగ్ ఫ్రిక్షన్ ఈజ్ స్లైడింగ్ ఫ్రిక్షన్. ఇక్కడ డాష్ ఉండాలి. రోలింగ్ ఫ్రిక్షన్ ఈజ్ డాష్ స్లైడింగ్ ఫ్రిక్షన్. రోలింగ్ అంటే దొర్లుతూ ఉండే ఫ్రిక్షన్. స్లైడింగ్ జారుతూ ఉండే ఫ్రిక్షన్. ఏది ఎక్కువగా ఉంటుంది? జారుడు ఫ్రిక్షన్ ఎక్కువగా ఉంటుంది. రోలింగ్ ఫ్రిక్షన్ తక్కువగా ఉంటుంది. రోలింగ్ ఫ్రిక్షన్ ఈజ్ అన్నాడు కాబట్టి లెస్ ఉండాలి. మచ్ స్మాలర్. దొర్లే ఘర్షణ ఎప్పుడు కూడా జారుడు ఘర్షణ కంటే చాలా చాలా తక్కువగా ఉంటుంది. మచ్ స్మాలర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73. ద లీస్ట్ ఫ్రిక్షన్ ఈజ్ ఆఫర్డ్ బై. ఇందులో ఏది చాలా 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 తక్కువ ఉండే ఫ్రిక్షన్ ఉంటుంది? స్లైడింగా, రోలింగా, ఫ్లూయిడా, స్టాటికా? ఏది తక్కువగా ఉండడం జరుగుతుంది అంటే ఇక్కడ ఇచ్చిన వాటిలో రోలింగ్ ఫ్రిక్షన్ చాలా తక్కువగా ఉంటుంది. రోలింగ్ ఫ్రిక్షన్ దొర్లుతూ ఉన్నప్పుడు ఉండే ఫ్రిక్షన్ చాలా చాలా తక్కువగా ఉండడము జరుగుతుంది. నెక్స్ట్
74th question. Drag is the friction offered by. డ్రాగ్ అన్నాము అంటే వేటికి సంబంధించింది అది? డ్రాగ్ అన్నాము అని అంటే లిక్విడ్స్కి సంబంధించింది. లేదా కొన్నిసార్లు గ్యాసెస్ కూడా ఎయిర్ డ్రాగ్ అంటారు. గ్యాసెస్కి కూడా ఏమంటారు? ఎయిర్ డ్రాగ్ అంటారు. ఎయిర్ డ్రాగ్ అనడం జరుగుతుంది. కాబట్టి లిక్విడ్స్ అండ్ గ్యాసెస్కి సంబంధించిన ఫ్రిక్షన్ ఏమనాలి మనము? డ్రాగ్ అని అనాలి. డ్రాగ్ అంటే ఏంటిది? ద ఫ్రిక్షన్ ఆఫర్డ్ బై ద లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. ఫ్రిక్షన్ ఆఫర్డ్ బై ద లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 75. ఫ్రిక్షన్ ఆఫర్డ్ బై ఎయిర్ ఈజ్ కాల్డ్ యాజ్. ఎయిర్ కలగజేసే ఫ్రిక్షన్ని ఏమంటారు? ఎయిర్ కలగజేసే ఫ్రిక్షన్ ఏమంటారు? గాలి కలగజేసే ఫ్రిక్షన్ని ఎయిర్ డ్రాగ్ అనాలి. ఎయిర్ డ్రాగ్ అనాలి. ఎయిర్ డ్రాగ్ అని అనడము జరుగుతుంది. ఎయిర్ డ్రాగ్ అంటే ఏంటిది? ఎయిర్ కలగజేసే ఫ్రిక్షన్ని ఎయిర్ డ్రాగ్ అని అనడం జరుగుతుంది. ఎయిర్ డ్రాగ్ అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ 76th question. A fish can move easily in water because of its. ఫిష్ వాటర్లో ఈజీగా మూవ్ అవుతుంది. ఈజీగా మూవ్ అవ్వడానికి గల కారణం ఏంటి? దాని యొక్క వెయిటా, స్కేల్స్ పొలుసులా, బోన్సా, స్ట్రీమ్ లైన్డ్ షేపా? సో ఫిష్ వాటర్లో ఈజీగా కదలడానికి దాని రీజన్ ఏంటి అని అంటే స్ట్రీమ్ లైన్డ్ షేప్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. స్ట్రీమ్ లైన్డ్ షేప్ అనేది కరెక్ట్ ఆన్సర్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 77th question. See here. The friction between two stationary objects is. రెండు కదలకుండా ఉండే ఆబ్జెక్ట్స్ మధ్యన ఉండే ఫ్రిక్షన్ ఏమంటారు? నిశ్చల స్థితిలో ఉన్న రెండు వస్తువుల తలాల మధ్య ఉండే ఘర్షణ. నిశ్చల స్థితిలో కదలకుండా ఉండే రెండు వస్తువులు లేదా రెండు తలాల మధ్య ఉండే ఘర్షణను, రెండు తలాల మధ్య ఉండే ఫ్రిక్షన్ని ఏమంటారు? స్టాటిక్ ఫ్రిక్షన్ అంటారు. స్టాటిక్ అంటారు. దొర్లుతూ ఉన్నప్పుడు ఉంటే రోలింగ్ అనాలి. జారుతూ ఉంటే స్లైడింగ్ అనాలి. డ్రాగ్ అంటేనేమో లిక్విడ్స్ కానీ గ్యాసెస్ కానీ మధ్య వాటి ప్రెషర్ని డ్రాగ్ అంటారు. 78 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్లైడింగ్ ఫ్రిక్షన్? ఇందులో స్లైడింగ్ జారుతూ ఉండే ఫ్రిక్షన్కి ఎగ్జాంపుల్ చెప్పమంటున్నాడు. కార్ టైర్ రోలింగా, స్లెడ్జ్ స్లైడింగ్ ఆన్ స్నో. ఇది స్లెడ్జ్ ఉండాలి, ఓకేనా? స్లెడ్ స్లైడింగ్ ఆన్ స్నో. బోట్ మూవింగ్ ఇన్ వాటర్. బోట్ అనేది మూవ్ అవుతా ఉన్నది, అది స్లైడింగ్ తీసుకోవచ్చా? ఫాలింగ్ ఫీదర్ అంటే ఏంటిది? ఏదైనా ఒక మన పక్షుల యొక్క ఈకలు ఉంటాయి కదా, అవి రాలి కిందికి పడిపోవడం అనేది. కాబట్టి ఇందులో స్లైడింగ్ దేనికి మంచి స్లైడింగ్ ఎగ్జాంపుల్ ఏంటి? దిస్ వన్, స్లెడ్జ్ స్లైడింగ్ ఆన్ స్లో అవడము జరుగుతుంది. దట్ ఈస్ వాటర్ స్లైడింగ్. 79th క్వశ్చన్ చూడండి. ద ఫ్రిక్షన్ ఎక్స్పీరియన్స్డ్ వైల్ రైటింగ్ విత్ ఎ చాక్ ఆన్ బోర్డ్. బోర్డు మీద రాస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉండే ఫ్రిక్షన్ ఏమంటారు? బోర్డు మీద జారుకుంటూ రాస్తూ ఉంటాం కాబట్టి స్లైడింగ్ ఫ్రిక్షన్ అనాలి. రోలింగ్, చాక్ పీస్ ఇట్లా తిరుక్కుంటూ రాస్తలేము కాబట్టి రోలింగ్ కాదు. స్టాటిక్ అంటే కదలకుండా ఉన్నప్పుడు అప్లై అయ్యే ఫ్రిక్షన్ని స్టాటిక్ అంటాము కాబట్టి ఇది కూడా కాదు. ఫ్లూయిడ్లో ఉండే ఫ్రిక్షన్ని డ్రాగ్ అంటాము, అది చాక్ పీస్ అనేది ఫ్లూయిడ్ కాదు. కాబట్టి మన ఆన్సర్ ఏం పెట్టాలి? స్లైడింగ్ ఫ్రిక్షన్. విచ్ ఫ్రిక్షన్? స్లైడింగ్ ఫ్రిక్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 80. క్వశ్చన్ నెంబర్ 80. ద మోషన్ ఆఫ్ రెయిన్ డ్రాప్స్ ఈజ్ అపోజ్డ్ బై. రెయిన్ డ్రాప్ ఇట్లా కిందికి పడతా ఉంటాయి కదా, దీని మోషన్ ఏది అపోజ్ చేస్తుంది? ఇక్కడ ఉన్న గాలి అపోజ్ చేయడం జరుగుతుంది. ఎయిర్ అపోజ్ చేస్తుంది. కాబట్టి ఎయిర్ యొక్క ప్రెషర్ని ఏమనాలి? ఎయిర్ డ్రాగ్ అనాలి. ఎయిర్ డ్రాగ్ అంటారు. ఇది ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ కూడా అవుతుంది, ఎందుకంటే గాలి ఎప్పుడు కదులుతూ ఉంటుంది కదా. ఫ్లూయిడ్ ఫ్రిక్షన్
లేదా దీన్ని ఏమంటారు, ఎయిర్ డ్రాగ్ అంటారు, ఎయిర్ డ్రాగ్. 81 క్వశ్చన్, ఫ్రిక్షన్ ఎక్కడ హెల్ప్ చేస్తుంది? స్టాపింగ్ ఆఫ్ వెహికల్స్, ఎస్, వెహికల్ని స్టాప్ చేయడానికి యూజ్ అవుతుంది. ప్రొడ్యూసింగ్ హీట్, మనం చేతులను ఒకదానితో ఒకటి రాసుకోండి, ఇట్లా రెండు చేతులను రాయండి, రాస్తే మీకు హీట్ ప్రొడ్యూస్ అవుతుందా లేదా చూడండి, అది ఫ్రిక్షన్ వల్లనే ప్రొడ్యూస్ అవుతుంది. వస్తువులను మనం పట్టుకోగలుగుతున్నాము, ఫ్రిక్షన్ లేకపోతే జారిపోతాయి, పట్టుకోగలుగుతున్నాం కాబట్టి ఇది కూడా ఫ్రిక్షనే. కాబట్టి ఈ అన్ని సందర్భాలలో మనకు ఫ్రిక్షన్ అనేది హెల్ప్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 82, విచ్ ఈజ్ ఏ డిసడ్వాంటేజ్ ఆఫ్ ఫ్రిక్షన్? ఇక్కడ ఇవ్వబడిన వాటిలో ఫ్రిక్షన్ దేని యొక్క డిసడ్వాంటేజ్, ఎందుకు డిసడ్వాంటేజ్ అంటున్నాడు? హెల్ప్స్ బ్రేక్స్ వర్క్, బ్రేక్స్ యొక్క వర్క్ను హెల్ప్ చేస్తుంది. ప్రొడ్యూస్ అన్వాంటెడ్ హీట్, అలోస్ వాకింగ్, ఎనేబుల్స్ రైటింగ్. డిసడ్వాంటేజ్ ఇక్కడ మనకు డిసడ్వాంటేజ్ ఏందో చెప్పగలుగుతారా? ప్రొడ్యూస్ అన్వాంటెడ్ హీట్, అవసరం లేకున్నా హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మనకు టైర్లు ఉంటాయి కదా, వెహికల్స్ టైర్లు ఉంటాయి కదా, ఎక్కువ కిలోమీటర్లు కనుక వెళ్తూ ఉంటే ఇది ఎర్త్కు టైర్స్కి మధ్య ఉండే ఫ్రిక్షన్ వల్ల టైర్లు వేడెక్కుతాయి, అందులో ఉండే ఎయిర్ ఎక్స్పాండ్ అవుతుంది, అందువల్ల టైర్లు పేలిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అన్వాంటెడ్ హీట్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది, అవసరం లేకుండా హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మిషనరీస్లో కూడా అన్వాంటెడ్ హీట్ని ప్రొడ్యూస్ చేయడము జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 83 చూడండి, స్పార్క్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ మ్యాచ్ స్టిక్ డ్యూ టు. స్పార్క్, మ్యాచ్ స్టిక్లో స్పార్క్ అనేది దేని వల్ల వచ్చింది అంటే దాన్ని ఏమంటాము, మంట దేని వల్ల వచ్చిందంటే దేని వల్ల వస్తుంది? హీట్ ఫ్రమ్ ఫ్రిక్షన్ నుంచి వచ్చే హీట్ వల్ల అక్కడ ఏమైంది, మంట అనేది తయారవడం జరిగింది. 84th క్వశ్చన్ చూడండి, విచ్ పార్ట్ ఆఫ్ ఏ వెహికల్ ఈజ్ మోస్ట్ ఎఫెక్టెడ్ బై ఫ్రిక్షన్? సో ఫ్రిక్షన్ ఇందులో ఏ పార్ట్ వలన, దేని వలన ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది, దేని వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది? స్టీరింగ్ వలన, సీట్స్ వలన, గ్లాస్ల వలన, దేనివల్ల ఫ్రిక్షన్ వస్తుంది? టైర్స్ అండ్ బ్రేక్ వల్ల, టైర్స్ మరియు బ్రేక్ల వల్లనే మనకు ఏమవుతుంది, ఫ్రిక్షన్ అనేది కలుగుతుంది. నిరంతరము రోడ్డును మరియు బ్రేక్ ప్యాడ్లను తాకడం వల్ల టైర్లకు ఎప్పుడు కూడా ఫ్రిక్షన్ కలగడం జరుగుతుంది, ఫ్రిక్షన్కు గురై అరిగిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 85 చూడండి, వియరింగ్ అవుట్ ఆఫ్ మెషిన్ పార్ట్స్ ఈజ్ మెయిన్లీ బికాజ్ ఆఫ్. వియరింగ్ అవుట్ అంటే ఏంది, చినిగిపోవడము లేదా పగిలిపోవడము, దేనివల్ల జరుగుతుంది? అది ఫ్రిక్షన్ వల్లనే. ఇది డిసడ్వాంటేజ్. వియరింగ్ అండ్ టియరింగ్ అవుట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఈజ్ డ్యూ టు ఫ్రిక్షన్. యంత్రాల భాగాలు ఒకదానితో ఒకటి రాపిడి చెందడం వల్ల ఘర్షణ వచ్చి ఆ ఘర్షణ వల్ల అవి అరిగిపోవడం జరుగుతుంది. కాబట్టి దిస్ ఈజ్ ద వాట్ డిసడ్వాంటేజ్. నెక్స్ట్ 86th క్వశ్చన్ చూడండి, వై డూ మెటియోర్స్ బర్న్ ఆన్ ఎంటరింగ్ ఎర్త్ అట్మాస్ఫియర్? ఎర్త్ అట్మాస్ఫియర్లోనికి వచ్చినప్పుడు అవి ఏమవుతాయి, బర్న్ ఎందుకు అవుతాయి అంటున్నాడు. డ్యూ టు స్పీడ్ వలన, డ్యూ టు ఫ్రిక్షన్ విత్ ఎయిరా, డ్యూ టు సన్లైటా, డ్యూ టు గ్రావిటీయా? దేనివల్ల? డ్యూ టు ఫ్రిక్షన్ విత్ ఎయిర్ వల్ల ఫ్రిక్షన్ కలగడం వల్ల ఆ ఫ్రిక్షన్ వల్ల హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, దానివల్లనే అవి మండిపోతాయి. నెక్స్ట్ క్వశ్చన్ 87th క్వశ్చన్ చూడండి, ఫ్రిక్షన్ కాజెస్ లాస్ ఆఫ్. ఫ్రిక్షన్ మనకు దేనికి, ఏ లాస్కి ఇక్కడ జరుగుతుంది అన్నాడు. ఏం లాస్ అవుతుంది ఫ్రిక్షన్ వల్ల? ఎనర్జీ యాజ్ హీట్ ఫామ్ లోపల మనం ఎనర్జీని కోల్పోవడం జరుగుతుంది. అక్కడ ఫ్రిక్షన్ జరిగినప్పుడు హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, ఆ హీట్ అనేది ఎనర్జీ ఫామ్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎనర్జీ ఫామ్, కాబట్టి దీనిని కోల్పోవడం జరుగుతుంది. నెక్స్ట్ 88 క్వశ్చన్ చూడండి, ద సోల్స్ ఆఫ్ షూస్ ఆర్ గ్రూవ్డ్. మీరు షూస్ యొక్క కింద అడుగు భాగాన్ని కనుక గమనించినట్టయితే ఇట్లా కాట్లు లాగా ఉంటాయి.
గ్రూవ్ అయి ఉంటాయి. ఎందుకు గ్రూవ్ అవుతాయి? గ్రూవ్ చేయడానికి గల కారణం ఏంటి? గ్రూవ్ చేస్తున్నామంటే ఏంది? ఇంటర్లాకింగ్ పెంచుతున్నాము. ఇంటర్లాకింగ్ పెంచుతున్నామంటే ఏంటిది? ఫ్రిక్షన్ని ఇంక్రీజ్ చేస్తున్నాము. ఫ్రిక్షన్ని ఇంక్రీజ్ చేస్తున్నాము. కాబట్టి ఇంక్రీజ్ ఫ్రిక్షన్ అండ్ గ్రిప్. ఫ్రిక్షన్ ఇంక్రీజ్ చేయడానికి మరియు గ్రిప్ను పెంచడం కోసము, ఫ్రిక్షన్ ఇంక్రీజ్ చేయడానికి మరియు గ్రిప్ను పెంచడం కోసము మనము ఒక షూకి గ్రూవ్ చేయడం జరుగుతుంది. షూని ప్రత్యేకంగా గ్రూవ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 89 క్వశ్చన్ చూడండి. వి స్ప్రింకిల్ ఫైన్ పౌడర్ ఆన్ క్యారమ్ బోర్డ్ టు. క్యారమ్ బోర్డు మీద ఫైన్ పౌడర్ని ఎందుకు చల్లుతాము? ఫైన్ పౌడర్ అంటే చాలా నునుపుగా ఉండే పౌడర్ని ఎందుకు చల్లుతాము? ఇది క్యారమ్ బోర్డ్ అనుకోండి. ఈ క్యారమ్ బోర్డు మీద ఉన్న ఇంటర్లాకింగ్స్ ఏవైతే ఉంటాయో ఈ ఇంటర్లాకింగ్స్ లోపల మనం పౌడర్ని కనుక నింపివేస్తే అప్పుడు ఏమవుతుంది? అక్కడ ఫ్రిక్షన్ అనేది తగ్గించడం జరుగుతుంది. కాబట్టి ఫ్రిక్షన్ని తగ్గించడం కోసము మనం పౌడర్ని చల్లడం జరుగుతుంది. అంటే ఎందుకు? టు రెడ్యూస్ ఫ్రిక్షన్ని తగ్గించడం కోసము మనం పౌడర్ని చల్లుతామనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కమ్ టు 90 క్వశ్చన్ నెంబర్ 90. ఆయిల్ ఈజ్ అప్లైడ్ ఆన్ మెషిన్ పార్ట్స్ టు. ఆయిల్ ఎందుకు అప్లై చేస్తాము? మెషినరీ పార్ట్స్ పైన, మెషిన్స్ పైన ఆయిల్ని ఎందుకు అప్లై చేయడం జరుగుతుంది? జారడాన్ని పెంచడానికి. ఎక్కువ జారుతుంది అని అంటే జారడాన్ని పెంచుతున్నామంటే ఫ్రిక్షన్ని తగ్గిస్తున్నాము. కాబట్టి రెడ్యూస్ ఫ్రిక్షన్ని తగ్గించడం కోసము మనము ఆయిల్ని, గ్రీజ్ని మెషినరీ పార్ట్స్కి అప్లై చేస్తాము. ఫ్రిక్షన్ని తగ్గించడం కోసము ఆయిల్ని మరియు గ్రీజ్ని మెషినరీ పార్ట్స్కి అప్లై చేయడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 91 చూడండి. టు రెడ్యూస్ ద ఫ్రిక్షన్ సర్ఫేసెస్ షుడ్ బి మేడ్. ఫ్రిక్షన్ని తగ్గించడం కోసము సర్ఫేసెస్ని ఏ విధంగా తయారు చేయాలి? ఏ విధంగా తయారు చేయడం జరుగుతుంది? స్మూత్గా తయారు చేస్తాము. ఏ విధంగా తయారు చేయడం జరుగుతుంది? స్మూత్గా తయారు చేస్తాము. రెడ్యూస్ ఫ్రిక్షన్ని రెడ్యూస్ చేయడం కోసము సర్ఫేసెస్ని స్మూత్గా తయారు చేయడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 92. బాల్ బేరింగ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ వీల్స్ టు. బాల్ బేరింగ్స్ ఎందుకు యూజ్ చేస్తాము? ఇంక్రీజ్ రోలింగ్ ఫ్రిక్షనా, రెడ్యూస్ స్లైడింగ్ ఫ్రిక్షనా, రెడ్యూస్ రోలింగ్ ఫ్రిక్షనా, క్రియేట్ స్టాటిక్ ఫ్రిక్షనా? ఫ్రిక్షన్ని తగ్గించడం కోసము. కాబట్టి ఏ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది చెప్పండి? రెడ్యూస్ స్లైడింగ్ ఫ్రిక్షన్ కన్వర్టింగ్ ఇంటూ రోలింగ్ ఫ్రిక్షన్. స్లైడింగ్ ఫ్రిక్షన్ని తగ్గించి రోలింగ్ ఫ్రిక్షన్ని పెంచడం కోసము రెడ్యూస్ స్లైడింగ్ ఫ్రిక్షన్ని తగ్గిస్తాము. దాని ద్వారా రోలింగ్ ఫ్రిక్షన్ని పెంచడము జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇంక్రీజ్ రోలింగ్ అన్నాడు, రెడ్యూస్ స్లైడింగ్ అన్నాడు. మరి ఏది ఆన్సర్గా తీసుకోవాలి అని అంటే దీన్నే ఆన్సర్గా తీసుకోవాలి. బాల్ బేరింగ్స్ అనేది జారుడు ఘర్షణను దొర్లే ఘర్షణగా మారుస్తాయి, జారుడు ఘర్షణను తగ్గిస్తాయి అనేది ఆన్సర్గా తీసుకోవాలి. 93 క్వశ్చన్ చూడండి. గ్రీజ్ ఈజ్ అప్లైడ్ టు బైసికిల్ చైన్స్కి గ్రీజ్ని ఎందుకు అప్లై చేస్తాము? గ్రీజ్ని ఎందుకు అప్లై చేయడం జరుగుతుంది? టు రెడ్యూస్ ఫ్రిక్షన్ని తగ్గించడం కోసమే మనము గ్రీజ్ని అప్లై చేస్తాము. ఆయిల్స్ని అప్లై చేయడం జరుగుతుంది. గ్రీజ్ మరియు ఆయిల్స్ని అప్లై చేస్తున్నామంటే అల్టిమేట్ ఆన్సర్ రెడ్యూస్ ఫ్రిక్షన్. గ్రీజు ఘర్షణను మరియు అరుగుదలను తగ్గించి సైకిల్ చైన్ సాఫీగా తిరగడానికి సహాయపడుతుంది. ఎక్కడైనా సరే గ్రీజ్ వచ్చింది అంటే ఫ్రిక్షన్ రెడ్యూస్ చేస్తుందనే ఆన్సరే పెట్టాలి. క్వశ్చన్ నెంబర్ 94 చూడండి. జిమ్నాస్ట్స్ అప్లై చాక్ ఆన్ దేర్ హ్యాండ్స్ టు. సో ఇక్కడ చూడండి, జిమ్నాస్టిక్స్ చేసే వాళ్ళు చాక్ పౌడర్ లాంటిది వాళ్ళు పూసుకుంటారు చేతులకు. ఎందుకు? చేతులు అనేది స్మూత్గా ఉంటాయి. ఆ స్మూత్నెస్ని గరుకుగా మార్చడం కోసము, అంటే ఇంక్రీజ్ ఫ్రిక్షన్ అవ్వడం కోసము, గ్రిప్ పెంచడం కోసము
ఈ ఫ్రిక్షన్ ఇంక్రీజ్ చేసుకొని గ్రిప్ పెంచడం కోసము ఏం చేయడం జరుగుతుంది, ఈ యొక్క ఏం చేస్తారు వాళ్ళు, ఆ పౌడర్ని పూసుకుంటారు. చేతులకు ఉన్న చెమటను తొలగించి ఘర్షణను పెంచి బార్లపై పట్టు జారిపోకుండా ఉండడం కోసము జిమ్నాస్టిక్స్ చాక్ పౌడర్ని పూసుకుంటారు. 95 క్వశ్చన్ నెంబర్ 95 చూడండి. బ్రేక్స్ ఇన్ వెహికల్స్ వర్క్ ఆన్. సో వెహికల్స్లో ఉన్న బ్రేక్స్ వేటి వల్ల వర్కౌట్ అవుతున్నాయి, గ్రావిటీ వలన, ఫ్రిక్షన్ బిట్వీన్ బ్రేక్ ప్యాడ్ అండ్ వీల్స్, ప్రెషర్, ఎయిర్ డ్రాగ్. దేనివల్ల? ఫ్రిక్షన్ బిట్వీన్ బ్రేక్ ప్యాడ్స్ అండ్ ప్యాడ్స్ మరియు వీల్స్ మధ్యన ఉండే వాటి వల్లనే బ్రేక్స్ అనేది మనకు ఏమవుతున్నాయి, వర్క్ అవడము జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 96 చూడండి. టైర్స్ ఆఫ్ రేసింగ్ కార్స్ ఆర్ మేడ్ స్మూత్ బికాజ్. రేసింగ్ కార్స్ యొక్క టైర్స్ చాలా స్మూత్ సర్ఫేస్ ఉంటాయి. ఎందుకు అంటున్నాడు. స్మూత్ టైర్స్ ప్రొడ్యూస్ లెస్ ఫ్రిక్షన్ ఎట్ హై స్పీడ్. ఎక్కువ స్పీడ్ దగ్గర ఏమవుతుంది, లెస్ ఫ్రిక్షన్ ఉంటుంది అంటున్నాడు. దే లుక్ స్టైలిష్ చేస్తుంది అనడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, గ్రిప్ ఈజ్ అన్నెసెసరీ. గ్రిప్ అవసరం లేదు. రెడ్యూస్ వెయిట్ రెడ్యూస్ని తగ్గించడం కోసమా, ఏదది, దీనికోసం. స్మూత్ టైర్స్ ప్రొడ్యూసెస్ లెస్ ఫ్రిక్షన్, తక్కువ ఫ్రిక్షన్, హై స్పీడ్స్ దగ్గర తక్కువ ఫ్రిక్షన్ ఉండడం కోసము ఎక్కువ స్మూత్గా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97 చూడండి. విచ్ ఇంక్రీజెస్ ఫ్రిక్షన్. ఏది ఫ్రిక్షన్ని పెంచుతుంది? ఆయిలింగా, పాలిషింగా, యూజింగ్ రఫ్ సర్ఫేసా, బాల్ బేరింగ్సా? ఫ్రిక్షన్ని ఇంక్రీజ్ చేయడము దేని? రఫ్ సర్ఫేస్ వలన. ఫ్రిక్షన్ రఫ్ సర్ఫేస్ వలన ఇంక్రీజ్ అవుతుంది. బాల్ బేరింగ్స్ వల్ల ఫ్రిక్షన్ తగ్గుతుంది. గ్రీజు లేదా ఆయిల్ వేయడం వల్ల తగ్గుతుంది. పాలిష్ చేయడం వల్ల, స్మూత్ చేయడం వల్ల కూడా ఫ్రిక్షన్ తగ్గడం జరుగుతుంది. ఈ పాలిషింగ్ దగ్గర మాత్రము ఒక ఇంపార్టెంట్ పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక రేంజ్ వరకు పాలిష్డ్ చేస్తేనే అక్కడ ఫ్రిక్షన్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఆ రేంజ్ను దాటి నువ్వు ఇంకా పాలిష్ కనుక చేయాలి అని అంటే అక్కడ ఫ్రిక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఒక్క పాయింట్ దీనికి సంబంధించింది మైండ్లో పెట్టుకోవాలి. ఒక సడన్ పాయింట్ వరకు మాత్రమే పాలిష్ చేసుకుంటా పోతే ఫ్రిక్షన్ అనేది తగ్గుతుంది. కానీ ఈ పాయింట్ని దాటి నువ్వు ఇంకా స్మూత్ చేస్తా అంటే అక్కడ ఫ్రిక్షన్ పెరుగుతుంది. నెక్స్ట్ 98 క్వశ్చన్ నెంబర్ 98. స్ట్రీమ్ లైనింగ్ రెడ్యూసెస్. స్ట్రీమ్ లైనింగ్ అంటే ఏంటిది? ఒక ప్రత్యేకమైన ఆకారంలో తయారు చేయబడడాన్ని ఏమంటారు? స్ట్రీమ్ లైనింగ్ అనడం జరుగుతుంది. ఆ స్ట్రీమ్ లైనింగ్ వలన ఏమవుతుంది? ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అనేది తగ్గడం జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు రెడ్యూస్ ఫ్రిక్షన్ ఇన్ ఇంజన్స్లో ఫ్రిక్షన్ని తగ్గించడం కోసము దేన్ని యూజ్ చేస్తాము అంటున్నాడు. దేన్ని యూజ్ చేస్తారు ఫ్రిక్షన్ తగ్గించడం కోసం? ఆయిల్ని పోస్తారు. ఇంజన్లో ఫ్రిక్షన్ రెడ్యూస్ చేయడం కోసము ఏం పోస్తాము? ఆయిల్ని పోయడము జరుగుతుంది. 100th క్వశ్చన్ చూడండి. సోల్ ఆఫ్ ట్రెక్కింగ్ షోస్ ఈజ్ మేడ్ రఫ్ టు. ట్రెక్కింగ్ అంటే ఏంటిది? గుట్టలు కొండలు ఎక్కడాన్ని ట్రెక్కింగ్ అంటారు. వాళ్ళ షూ యొక్క సోల్ కనుక తీసుకుంటే రఫ్గా ఉంటుంది. ఎందుకు రఫ్గా ఉంటుంది అని అంటే ఫ్రిక్షన్ని, గ్రిప్ని పెంచడం కోసము. ఇంక్రీజ్ ఫ్రిక్షన్ అండ్ గ్రిప్ మరియు ఫ్రిక్షన్ని పెంచడం కోసము రఫ్గా ఉంచడము జరుగుతుంది అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా?